ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ V ఈక్వల్ టు ఇందాక చెప్పాను కదా 1/3 ఆఫ్ ద పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 ఆఫ్ ద పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ వచ్చేసరికి SA ఈక్వల్ టు ఈ యొక్క బేస్మెంట్ యొక్క ఇక్కడ పెరిమీటర్ ఇంటూ లెంత్, స్లాంట్ లెంత్ అనేది తీసుకోవాలండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి పై ఆర్ ఇంటూ ఎల్, పై ఆర్ ఇంటూ ఎల్, పై ఆర్ ఇంటూ ఎల్ అవుతుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ వచ్చేసరికి పై ఆర్ ఇంటూ ఎల్. హెచ్ తీసుకోకూడదు, ఎల్ అనేది తీసుకోవాలి. ఎల్ అంటే స్లాంట్ హైట్. ఆ స్లాంట్ హైట్ ఎవరు ప్రాబ్లంలో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని. దాని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అది పై ఆర్ఎల్ ప్లస్ ఈ యొక్క ఏరియా. ఇదంతా ఏంటి, నాకు మనం తీసుకున్నది ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే. నెక్స్ట్ టోటల్ ఏరియాకి వచ్చేసరికి ఈ యొక్క షేడెడ్ ఏరియా ఏదైతే ఉందో అంటే ఇది కూడా యాడ్ అవుతుంది. ఇదంతా ఈ యొక్క బేస్మెంట్ లో ఉన్నటువంటి ఏరియా. ఓకే, సో కాబట్టి అది సర్క్యులర్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఆ సర్క్యులర్ షేప్ లో ఉన్నటువంటి దాని యొక్క ఏరియా దట్ ఈస్ పై ఆర్ స్క్వేర్. సో ఇందులో కామన్ టర్మ్ ఏంటి, పై ఆర్ అనేది కామన్ తీసుకోండి. పై ఆర్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్ అవుతుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ వచ్చేసరికి పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఎల్ అంటే స్లాంట్ హైట్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద కోన్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద కోన్. సో దీస్ ఆర్ ద త్రీ బిట్స్. స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. స్లాంట్ హైట్ అంటే ఏదో చూడండి, సెంటర్ నుండి ఉండేటువంటి యాక్సిస్ యొక్క హైట్ ఏమో నార్మల్ హైట్ ఆఫ్ ద కోన్. స్లాంట్ హైట్ వచ్చేసరికి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ యొక్క కర్వ్డ్ స్లాంట్ గా ఉంటుంది చూసారు. మీకు సపోజ్ ఎగ్జాంపుల్గా వచ్చేసరికి మీకు ఇది ట్రయాంగిల్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ని హైట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని ఇక్కడ స్లాంట్ హైట్ అంటారు. దాన్ని ఎల్గా ట్రీట్ చేసాం. ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. స్లాంట్ హైట్ వేరు, హైట్ ఆఫ్ ద కోన్ వేరు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత స్పియర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి స్పియర్. నథింగ్ బట్ ఇలా ఒక హాలో పార్టికల్ లాగా ఉంటుంది, ఒక పార్టికల్ లాగా. అది హాలో అవ్వచ్చు, లేదు అంటే కనుక అంటే ఒక బాల్. ఓకే, స్పియర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్పియర్. స్పియర్కి వచ్చేసరికి ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ ఆర్ స్పెరికల్ షేప్ లాగా ఉంటుంది. ఈ యొక్క స్పెరికల్ షేప్ దీనికి ఏంటి అంటే రేడియస్ అనేది ఉంటుంది. రేడియస్, ఓకే, రేడియస్ అనేది ఉంటుంది. దీనికి వాల్యూమ్ వచ్చేసరికి వాల్యూమ్ ఈక్వల్ టు ఎనీబడి టెల్ మీ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 pi r. 4/3 pi r cube. వెరీ గుడ్ సమన్విత. 4/3 pi r cube. 4/3 pi r cube. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి మీకు ఇది సర్క్యులర్ షేప్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని పై ఆర్ స్క్వేర్ని 4తో మల్టిప్లై చేయండి. స్పియర్కి 4తో, ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటి పై ఆర్ స్క్వేర్, దాన్ని 4తో మల్టిప్లై చేయండి. 4 pi r స్క్వేర్. ఇది స్పియర్. స్పియర్లో మనం క్యాలిక్యులేట్ చేసేది రెండే. అక్కడ ఉన్న మనకి కావాల్సినటువంటి డైమెన్షన్ ఏంటి అంటే ఓన్లీ రేడియస్ మాత్రమే. రేడియస్కి వచ్చేసరికి స్పియర్ ఆర్ అయితే వాల్యూమ్ 4/3 pi r క్యూబ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా 4 pi r స్క్వేర్ అవుతుంది. తర్వాత హెమీస్పియర్. హెమీస్పియర్, హెమీస్పియర్ అంటే కరెక్ట్గా ఈ యొక్క స్పియర్ని హాఫ్ చేయటమే. అంటే ఇది ఒక
బౌల్ లాగా ఉంటుంది. అంటే ఇలా మనకి కొబ్బరి చిప్ప ఉంటుంది చూసారా, సేమ్ అదే. కొంతమంది క్రికెట్ ఆడేటప్పుడు బాల్ రెండు ముక్కలుగా అవుతుంది, దానికి మనకు ఒక ఒక ముక్క సేమ్ అదే హెమిస్పియర్ షేప్లో ఉంటుంది. దీంట్లో కూడా దీనికి రేడియస్ తీసుకుంటాం, రేడియస్ ఆర్ అవుతుంది. సో దీనికి వాల్యూమ్ ఏమవుతుంది అంటే స్పియర్ యొక్క వాల్యూమ్లో బై 2 అవుతుంది, అంటే 2/3 πr³ 2/3 πr³. నెక్స్ట్ అలానే దీనికి సర్ఫేస్ ఏరియాలో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క బాల్ని కొబ్బరి చిప్పని కట్ చేస్తే ఏమవుతుంది, ఒక సర్క్యులర్ షేప్ అనేది బయటికి కనపడుతుంది. అంటే ఈ యొక్క షేడెడ్ ఏరియా యొక్క ఏరియా కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఒక బాల్ని కట్ చేస్తే 2 పార్ట్స్గా వస్తుంది, దానికి ఒక సర్కిల్ వస్తుంది అనమాట. సో కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2πr². అంటే హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాలో హాఫ్ చేస్తాం. హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా 4πr². అదే దీనికి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా 4πr². హెమిస్పియర్కి వచ్చేసరికి దాంట్లో హాఫ్ చేస్తాం, అంటే బై 2 చేస్తాం, 2πr². అలానే టోటల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేసరికి ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr² ప్లస్ పైన ఉన్నటువంటి సర్క్యులర్ షేప్ ఉంది కదా, ఈ యొక్క సర్క్యులర్ షేప్ యొక్క ఏరియా, సో దట్ ఈస్ πr². అప్పుడు ఏమవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 2πr² ప్లస్ πr², అంటే 3πr². 3πr². ఓకే, సో దీస్ ఆర్ ద 6 ఐటమ్స్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద జామెట్రికల్ కాంపోనెంట్స్. క్యూబాయిడ్ క్యూబు, సిలిండరు కోను, స్పియరు హెమిస్పియర్. వీటి 6కి కూడా 2 ఫార్ములాస్. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, సో ఇదండి. వీటిలో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే పవర్ లేకపోవటం వలన ఇక్కడ ల్యాప్టాప్లో కూడా ఛార్జింగ్ అయిపోతుంది, ఏ క్షణమైనా కూడా షట్ డౌన్ అయిపోవచ్చు. సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇన్ కేస్ షట్ డౌన్ అయిపోతే కనుక లెఫ్ట్ అయిపోండి. ఓకే, మండే క్లాస్ని మనం కంటిన్యూ చేద్దాం. రైట్, ఓకే. ఇందులో డౌట్స్ ఏమీ లేకపోతే ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. షల్ వి మూవ్ ఫర్ ద ప్రాబ్లం? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి. ఫైండ్ ద వాల్యూమ్ find the volume and surface area of a cuboid 12-meter long, 8-meter breadth, 8-meter breadth and 5-meter height. 5-meter height. 5-meter height. ఏదో చిన్నప్పుడు ప్రాబ్లం చెప్తున్నారు నాకు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇది మీకు నిజంగా చిన్నప్పుడు ప్రాబ్లమే. కాకపోతే వితిన్ 40 seconds to 60 seconds లోపు, అంటే 1 minute లోపు మీరు దానికి ఆన్సర్ చేయగలగాలి. అదే మీకు రైల్వే ఎగ్జామ్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మనకి అడిగేటువంటి క్వశ్చన్స్. క్యూబాయిడ్ ఇందాక చెప్పాను, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లాంగ్ అంటే 12, లెంత్ ఎంత ఇచ్చాడు 12 meters, సో 12 ఇంటూ బ్రెడ్త్ ఎంత ఇచ్చారు 8 ఇచ్చారు. నెక్స్ట్ హైట్ వచ్చేసరికి 5 meters ఇచ్చారు. లెంత్ ఈక్వల్ టు 12 meters, బ్రెడ్త్ ఈక్వల్ టు 8 meters, నెక్స్ట్ హైట్ ఈక్వల్ టు 5 meters. టెల్ మీ ద ఆన్సర్ వితౌట్ క్యాలిక్యులేటర్స్ అండి. మనం జాబ్ ఓరియంటెడ్ దాంట్లో చేసేటప్పుడు మీరు వితౌట్ క్యాలిక్యులేటర్స్. వాల్యూమ్ 480 సార్, సెంటీమీటర్ క్యూబ్.
సెంటీమీటర్ క్యూబా? మీటర్ క్యూబ్ సార్. యూనిట్స్ ఏమి మీటర్ క్యూబ్. ఇచ్చారు? మీటర్స్ ఇచ్చారు. అక్కడ నేను చెప్తున్నా కదా, మీకు వచ్చినటువంటి ఆన్సర్ 480 ఉంటుంది. కానీ యూనిట్స్ ఏం చేస్తాను అంటే 480 మీటర్ క్యూబ్ ఇస్తా, 480 సెంటీమీటర్ క్యూబ్ ఇస్తా. ఫస్ట్ ఆప్షన్ సెంటీమీటర్ క్యూబే ఇస్తా. గుడ్డిగా ఆలోచించకుండా ఏం చేస్తారంటే నాకు ఆన్సర్ వచ్చిందని చెప్పి ఫస్ట్ ఆప్షన్ పెట్టేసి కూర్చుంటారు. యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూసుకోండి. 512 60, 60 × 8 అంటే 480. మీరు ఆన్సర్ ఇక్కడ చూడండి, పెద్ద క్యాలిక్యులేషన్ మీరు చేయవసరలా. 512 60, 60 × 6 8 48. సో కాబట్టి 480 మీటర్ క్యూబ్. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారు? సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్? 2 × LB plus BH plus LH. 392 meter cube, sir. Meter cube, very good. Wrong answer. Sir, 292. సర్ఫేస్ ఏరియా, ఏరియాకి యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్, sir. మరి ఇందాక మీరు ఏమన్నారు? మీటర్ క్యూబ్ అన్నారు. రాంగే కదా. మీటర్ క్యూబ్కి మీటర్ స్క్వేర్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో 2 × లెంత్ 12, బ్రెడ్త్ 8, బి బేస్మెంట్ బి బ్రెడ్త్ 8, నెక్స్ట్ హైట్ 5 ప్లస్ లెంత్ వచ్చేసరికి అగైన్ 12 × 5. సో సింప్లిఫై దిస్, టెల్ మీ ద ఆన్సర్. 392. 292. అనీషా, 392 మీటర్ క్యూబ్ కాదు. మీటర్ క్యూబ్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏరియాకి యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. 92 మీటర్ స్క్వేర్ సార్. మీటర్ స్క్వేర్. సో ద ఆన్సర్ ఈస్ 392 మీటర్ స్క్వేర్. యూనిట్స్ ఇంపార్టెంట్. వాల్యూమ్కి మీటర్ క్యూబ్, ఏరియాకి మీటర్ స్క్వేరు. ప్రాబ్లంలో సెంటీమీటర్స్ కూడా ఇస్తాడు. అప్పుడు సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? చేశారా? ఇది అయిపోయిందా? నెక్స్ట్ దానికి వెళ్దామా? ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లెంత్. కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ పోల్. Length of longest pole. Longest pole that can be put in, that can be put in, that can be put in a room, a room 12 meters long, 9 meters breadth, 9 meters broad, 9 meters broad, and 8 meters high. 8 meters high. Find the length of longest pole that can be put in a room 12 meters long, 9 meters broad, and 8 meters high. జనరల్గా ఇలాంటివి రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతారు. ఆ క్వశ్చన్ని బట్టి మీరు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారో చూడండి.
ఎవరికైనా అర్థమైందా ప్రాబ్లం? ఒక రూమ్ ఉంది. ఈ రూము యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు. లెంత్ 12 మీటర్స్ ఇచ్చారు. ఇది 12, ఇది 8 మీటర్స్, సారీ 9 మీటర్స్, ఇది హైట్ 8 మీటర్స్. ఇప్పుడు ఇందులో ఎంత లెంత్ ఉన్నటువంటి పోల్ని పెట్టొచ్చు? మ్యాక్సిమం లెంత్ ఏమవుతుంది అంటే క్యూబాయిడ్లో కానీ క్యూబ్లో కానీ డయాగోనల్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది. సో ఇలా లెంత్ ఆఫ్ లాంగెస్ట్ పోల్ అన్నాడంటే అది ఫైండ్ అవుట్ చేయాల్సింది డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఇచ్చారు మీకు? లెంత్ ఈక్వల్ టు 12 మీటర్స్ ఇచ్చారు, బ్రెడ్త్ ఈక్వల్ టు 9 మీటర్స్ ఇచ్చారు, నెక్స్ట్ హైట్ ఈక్వల్ టు 8 మీటర్స్ ఇచ్చారు. డయాగ్నల్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్. ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద డయాగ్నల్ ఆఫ్ ద క్యూబాయిడ్? Root of L L square square plus plus B B square square plus plus H square. H squares. సబ్స్టిట్యూట్ చేయండి. 17 meters, sir. 17 meters. Very good. Right answer. So 12 square plus 9 square plus 8 square. సో దాన్ని సింప్లిఫై చేస్తే 17 అనేది వస్తుంది. ఇది లెంత్ కాబట్టి యూనిట్స్ ఏమవుతాయి అంటే మీటర్స్ అవుతుంది. Titania Reddy, okay, good. 17 meters. Okay, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది. నోట్ డౌన్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్. The diagonal of a cube. The diagonal of a cube is 4√3. Diagonal of a cube is 4√3 centimeters. Find its volume and surface area. Volume and surface area. Diagonal ఇచ్చాను, క్యూబ్ అన్నాను. దాని నుండి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లమ్ని క్లియర్గా చదవండి. క్యూబ్ అన్నారు, క్యూబ్లో డయాగ్నల్ 4√3 అన్నారు. డయాగ్నల్ యొక్క ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డయాగ్నల్ ఆఫ్ క్యూబ్? ఈజ్ √3a ఈక్వల్ టు 4√3 సెంటీమీటర్స్. ఏ అంటే ఏంటి? సైడ్ అన్నమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 sir. 4 సెంటీమీటర్స్. సో కాబట్టి ఇక్కడ ఏంటి, ఇండైరెక్ట్ గా డయాగ్నల్ ఇచ్చాడు కాబట్టి దాని నుండి మనకి సైడ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్? ఈస్ 64. సో 4 cube. 4 cube is 60. Next, surface area of the cube. What is the surface area of the cube? Area is a square. 6 surfaces ఉంటాయి కాబట్టి 6a square. So 6 into a అంటే 4 square. How much? 96 meters. 96 sir. 96 Meter square. సమన్విత యూనిట్స్ చెప్పు. Centimeter square.
సెంటీమీటర్ చెప్పండి పర్వాలా. యూనిట్స్ ఎనీబడి? మీటర్ సెంటీమీటర్ స్క్వేర్ సార్. 96 స్క్వేర్ సార్. సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్ సార్. సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్. సో ఈ విధంగా మనకి అడుగుతారు. ఓకే, అంటే రివర్స్ లో అడుగుతారు. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనకి వాటర్ ఉంటుంది కదా, వాటర్కి జనరల్గా మనం ఏం చేస్తాం, లీటర్స్లో చెప్తాం. 1 లీటర్ వాటర్ బాటిల్ లేదంటే 20 లీటర్స్ వాటర్ క్యాన్ చెప్తాం. ఓకే, దీనికి ఇప్పుడు మనం మీ ఇంటి మీద ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ జనరల్గా క్యూబిక్ షేప్లో కానీ క్యూబాయిడ్ షేప్లో కానీ ఉంటుంది. అవునా? అబ్జర్వ్ చేశారా లేదా? వాటర్ ట్యాంక్, ఆ వాటర్ ట్యాంక్కి దీనికి ఇప్పుడు లెంత్, సపోజ్ జనరల్గా ఉండేటువంటి వాటర్ ట్యాంక్స్ లెంత్ 2 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకొక 2 మీటర్స్ ఉంటుంది. హైట్ ఒక 1 మీటర్ అనుకోండి. ఓకే, సో దీన్ని రివర్స్ చేస్తా, ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒక క్వశ్చన్. ఇది 1 మీటర్ అనుకోండి. హైట్ ఆఫ్ ద వాటర్ ట్యాంక్ వచ్చేసరికి 2 మీటర్స్ అనుకోండి. ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క వాటర్ ట్యాంక్లో ఎన్ని లీటర్స్ వాటర్ పడుతుంది? కెపాసిటీ ఆఫ్ వాటర్ ట్యాంక్ కావాలా? ఎలా చేయాలి అంటే, ఎనీబడి టెల్ మీ. వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. క్యూబ్ వాల్యూమ్ మీటర్ క్యూబ్ సార్. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి. వెయిట్ మినిట్, మళ్ళీ కరెంట్ పోయింది. రైట్, వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే కనపడుతున్నానా నేను మీకు? సార్ ఓకే, వాల్యూమ్ ఏంటి? LBH. సో కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ బేస్ ఇది సో వాల్యూమ్ ఎంత వచ్చింది అన్నారు మీకు? 4 మీటర్ క్యూబ్ వచ్చింది కదా. 1 ఇంటూ 2 4 మీటర్ క్యూబ్ సార్. 1 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 4 మీటర్ క్యూబ్. కానీ నేను అడిగింది ఏంటి అంటే లీటర్స్. వాటర్స్కి వచ్చేసరికి ఏంటి అంటేనమ్మా, 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో 1000 లీటర్స్ వాటర్ అనేది వస్తుంది. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. మీకు ఇప్పుడు ఎంత క్యూబిక్ మీటర్ ఉంది? 4 క్యూబిక్ మీటర్ ఉంది. అంటే ఎన్ని లీటర్స్ పడతాయి? 4 ఇంటూ 1000. 4000 లీటర్స్ సార్. 1000 అంటే 4000 లీటర్స్ అనేది పడతాయి. 4000 లీటర్స్ అనేది పడతాయి అన్నమాట. సో ఆ విధంగా మనం కెపాసిటీస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. జనరల్గా చాలా చోట్ల వాటర్ని ట్యాంకుతో పంపిస్తూ ఉంటారు. ఆ ట్యాంకులో అంటే 5000 లీటర్స్ కానీ 4000 లీటర్స్ కానీ మనం సప్లై అనేది ఉంటుంది అనమాట. అంటే దానికి ఉండేటువంటిది కెపాసిటీ. అలానే ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఏంటి ఏపీలో? ఏపీలో ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి ఇష్యూ, నేను మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నాను. ప్రజెంట్ రన్ అయ్యేటువంటి ఇష్యూ ఏంటి? విజయవాడ ఫ్లడ్ సార్. విజయవాడ. ఓకే,
ఇక్కడ ఈ 4 రోజులు మనకి టెక్నికల్గా వినపడుతున్నటువంటి పదం ఏంటి అంటే, వర్డ్ ఏంటి అంటే Q6. విన్నారా ఇది? 11 లక్షల క్యూసెక్స్ వాటర్ యొక్క ఫ్లో అనేది ప్రకాశం బ్యారేజీ నుండి కూడా రిలీజ్ అవుతా ఉంది, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. ఓకే, 2 days బ్యాక్ వరకు కూడా 11 lakhs వరకు ఉంది. ప్రజెంట్ 6 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఫ్లో అవుతా ఉన్నాయి. నెక్స్ట్ అలానే కొన్నిసార్లు డ్యామ్స్ ఉంటాయి కదా, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, నాగార్జున సాగర్ దగ్గర కానీ, ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కానీ, దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ అంటారు టిఎంసి. టిఎంసి విన్నారా పేరు? ఇన్ని టిఎంసీల నీరు అనేది విడుదల చేశారు అని మనం చదువుతూ ఉంటాం. సో మీకు నేను ఇచ్చేటువంటి టాస్క్ ఏంటి అంటే, టిఎంసి అంటే ఎన్ని లీటర్స్ వాటర్ వస్తుంది? 1 టిఎంసి ఈక్వల్ టు హౌ మచ్? 1 క్యూసెక్ అంటే ఎన్ని లీటర్స్ వస్తుంది? నెక్స్ట్ గ్యాలన్స్ అనేది కూడా వాల్యూమ్ ఆఫ్ ద వాటర్కి ఒక యూనిటే. సో ఈ మూడిటికి ఉన్నటువంటి రిలేషన్స్, 1 టిఎంసి అంటే ఏంటి, 1 క్యూసెక్ అంటే ఎన్ని లీటర్స్, గ్యాలన్స్ అంటే ఎన్ని లీటర్స్ అనేది మీరు నెక్స్ట్ నేను ఎప్పుడైనా అడిగినప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. సో ఇది, సో సెషన్ని ఎండ్ చేస్తున్నాను. మళ్ళా మీకు మండే క్లాస్ ఉంటుంది. మండే అండ్ ట్యూస్డే నేను మీకు అవైలబుల్గా ఉండను కంప్లీట్గా. మండే డ్రాయింగ్ క్లాస్ జరుగుతుంది ప్రేమ్దాస్ గారితో, ట్యూస్డే కెమిస్ట్రీ క్లాస్ అనేది జరుగుతుంది. రిమైనింగ్ 4 days షెడ్యూల్ నేను వచ్చిన తర్వాత నేను మీకు ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, రైట్, సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. యూ కెన్ లెఫ్ట్ నౌ.